శివపురాణం ప్రకారం పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధస్సుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులు ఉండేవారు. అదే కాలంలో దుష్యనాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి కోసం 100 సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు. వరం పొందిన తరువాత ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని ఎక్కడ దేవాలయాలు లేకుండా చేయమని చెప్తాడు. కాని ఒక ఉజ్జయినిలో మాత్రం వేదములు, యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న దుశ్శనాసనుడు అక్కడికి వస్తాడు. అయితే అప్పుడు వేదప్రియుడు, అతని కుమారులు శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. అది చూసిన దుశ్శనాసురుడు ఆ బ్రాహ్మణులను చంపబోతాడు. అప్పుడు శివుడు ఆ శివలింగం నుండి మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమయ్యి దుశ్శనాసురుడి సైన్యాన్ని భస్మం చేస్తాడు.